మంది కనుకలు ఉన్నారు, ఆరాటంగా వచ్చారు, ఆర్భాటంగా వచ్చారు, అబ్బో వచ్చేసారు. మేమంటా పిల్లలకు వాడి స్వరం వినాలి, మేమంటామని వచ్చారు అంటున్నారు. కానీ కూడుకున్నారంట. ఉన్నది ఎంతమంది అంట? 5 అలాంటిది ఈనాటి సంఘంలో. ఎంతమంది పిలుపుకున్నవాడు? ఎంతమంది అమ్మా? 5. ఎదురు జనం ఎంతమంది? 5. ఈరోజు అంటున్నమాట సంఘంలో తెల్లవారుచామంటున్న మాట ఏసై చక్కగా మాట్లాడుతుంది నీతో. నాతో ముగించుకుందాం చేయడానికి. దాని ఒకసారి చదవండి సార్. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనత. మనేం పేతురు చెప్తున్నాడు, ఆత్మసిద్ధమేనంట. అనుకుంటామంటే వెళ్దామని, శరీరం ఉండదంట. వదిలే పుడుకో, పక్కనలో ప్రార్థన ఉంది కదా, పుడుకో ఆత్మ ఉంటుందంట, వెళ్ళాలంటదంట. ఏంటంటే శరీరం వెళ్ళదా? వద్దొద్దు, ఎందుకులే వాళ్ళు 12కి వెళ్ళి కానీ 3 వరకు ఉంది, అందులో గడపాలి. వెళ్ళమని ఏం చేస్తావు? ఏంటదంటే ఇది శరీరం. ఆత్మ ఉందంట, వద్దొద్దు లే అంటారంట. లెగ్గుదాం అనుకుంటా మళ్ళీ పడుకుంటాం, లెగ్గుదాం అనుకుంటా మళ్ళీ పడుకుంటున్నాం. శరీరం అంటుంది నేను పొడిగా పెడుతుంది, ఆత్మ ఏమంటుంది నేను రెగలు చేస్తుంది. లే లే అంటే ఇక ఏం చేస్తున్నావు? ఇక ఇంకేం వెళ్తాంలే, పగలు ప్రార్థనకి వెళ్దాం, గడుపుతాం. వద్దు, తలవరచామని ప్రార్థన దేవుడు దీవించబడిన కాక తలవంచిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తెచ్చిన ఆయన, ఈ రోజు నాకు తెచ్చిన ఆయన మీ యొక్క శిలువ యాత్ర శ్రమలు సమస్యలయ్యా మన జీవితాలు కదలింపు చేస్తున్నామయ్యా. ఈ తెలవర్చమని మీరు అన్నారు ప్రభా. వారితో కలిసి నిస్సమైన తోటలోకి వెళ్ళావయ్యా. ఈ రోజున మేము నీతో కలిసి నీ సన్నిధిలో ఉన్నామయ్యా. తెలవారుచామనయ్యా స్తోత్రములు ప్రభా. నాతో తీసుకెళ్ళి మెలుకుని నేర్పించానయ్యా, మెలుకుని నేర్పించానయ్యా. శోధనలో పడుకోకుండా శోధనలో పడుకోకుండా మా గురించి ప్రభా నువ్వు శోధనలను సహించి భరించి ఈ శోధనలు తప్పించబడాలని మాకు ప్రార్థన నేర్పేవాళ్ళుగా ఉన్నావు అయ్యా. నిజమేనయ్యా, శరీరం బలహీనతే, ఆత్మసిద్ధమే కాని ప్రభా. శరీరం లాగుతుంది ప్రభా, నిద్రకు ప్రభా, ఆత్మను ఆపుతుందయ్యా. బాగా చింతకాంతుడైపోయాడు. ఎంతగా చెప్పలేనంతగా తన ప్రాణమంతా మునిగిపోతున్నది అంతగా. ఈ తెల్లవారుజామున సహోదరి నీ చింతలు తీయటానికి యేసయ్య చింతాక్రాంతుడైన వాడుగా ఉన్నాడు. నీ విషయంలో తెలుసా? ఎంత గొప్ప దేవుడు. ఉదయకాల సమయంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా సహోదరి తెల్లవారుజామున నీ హృదయంతో మాట్లాడుతున్నాడు.